హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి అనేది చెప్పబోతున్నాను అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 2 వారాల్లో 10 కేజీలు తగ్గొచ్చు అనమాట. ఇది ఒక మంచి డైటీషియన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో ఫాస్టింగ్ విండో, ఈటింగ్ విండో అని చెప్పి ఉంటాయన్నమాట. దీని అర్థం ఏంటంటే 16 గంటలు మన బాడీ ఫాస్టింగ్లో ఉండాలి, ఇంకా మిగతా 8 గంటలు ఈటింగ్ విండోలో ఉండాలి. అది ఎలా అంటే 12 గంటల నుంచి 8 గంటల వరకు ఈటింగ్ విండో ఉండాలి. అలా మీరు ఏ టైం అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈటింగ్ విండో ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఈటింగ్ విండోలో 8 PM 12 PM అనుకున్నాం మనము. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టింగ్ విండోలో 0 క్యాలరీ లిక్విడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఎలాంటివంటే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మచ్చా టీ, అలా యాపిల్ సైడర్ వెనిగర్, 0 క్యాలరీస్ ఉన్న వాటర్. కోకోనట్ వాటర్ తీసుకోకండి, బికాజ్ ఇందులో క్యాలరీస్ ఉంటాయి. మరి ఫాస్టింగ్ విండో ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకు నిద్ర లేచారు అనుకోండి, లేవగానే వాము, జీలకర్ర వాటర్ తాగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది బాడీలో వాటర్ రిటెన్షన్, స్వెల్లింగ్, ఎక్స్ట్రా వాటర్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ వాము, జీలకర్ర వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక గిన్నెలో 1 గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో 2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసి నైట్ మొత్తం నానబెట్టి దాన్ని 3 మినిట్స్ మరిగించి వడగట్టుకొని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింక్ బేసికల్లీ పోస్ట్మార్టం వెయిట్ లాస్, డయాబెటీస్, థైరాయిడ్, PCOD పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి చూద్దాం. ఫాస్టింగ్ విండోలో బ్రేక్ఫాస్ట్ తినలేదు అనుకోండి, 0 క్యాలరీ డ్రింక్ అయిన బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, మచ్చా టీ, గ్రీన్ టీ, లెమన్ వాటర్, యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు. అది 10 గంటల లోపు తీసుకోవచ్చు. వీటిలో ఏవైనా 10 గంటల లోపు తీసుకోవచ్చు. ఈటింగ్ విండోలో తినడం 12 గంటలకు స్టార్ట్ చేయవచ్చు. ఈటింగ్ విండోలో తినడం 12 గంటలకు మాత్రమే స్టార్ట్ చేయాలి. అంటే 12 గంటలకు ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ తీసుకొని తినవచ్చు. లేకుంటే స్మూతీస్ ఉంటాయి, ఫ్రూట్స్తో చేసిన స్మూతీస్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. సీజనల్ ఫ్రూట్ ఏది దొరికితే అది తినొచ్చు. ఆ ఫ్రూట్తోనే మనం స్మూతీ చేసుకునైనా తాగొచ్చు. మనకు ఆకలి అనిపిస్తే ఒకవేళ 1:30 to 2 o'clock మధ్యలో మనం లంచ్ చేయొచ్చు అనమాట. లంచ్లో హై ప్రోటీన్లు, హై ఫైబర్లు మరియు కాల్షియం ఉండేలా చూసుకోవాలి. రోటీ తినాలి అనుకునేవారు ఓట్స్ రోటీ, రాగి రోటీ, మల్టీగ్రెయిన్ అలాగే సలాడ్ కూడా తీసుకోవచ్చు. రైస్ తినాలి అనుకునే వారికి వెజిటేబుల్ పలావ్ మనం బ్రౌన్ రైస్తో అయినా చేసుకొని తినొచ్చు అనమాట. కిచిడి కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యన మిల్లెట్ రైస్తో చేసిన వంటకాలు అన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటిల్లో ఏదైనా చేసుకొని మనం తినవచ్చు. వైట్ రైస్ కూడా తినొచ్చు, కానీ క్వాంటిటీ తక్కువలో తీసుకొని తినొచ్చు. ఊరగాయలు, చట్నీలు, వీటితో పాటు రైతా, సలాడ్ ఉండేలా చూసుకోవాలి. సలాడ్లో ఎక్కువ శాతం కుకుంబర్, టొమాటో, లెట్యూస్లు ఉండేలా చూసుకోవాలి. మిడ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం, అదే సాయంత్రం స్నాక్స్ కోసం 2 గంటల నుంచి 2:30 గంటల తర్వాత ఉండాలి. అంటే 4:30 నుంచి 5 గంటల లోపు అన్నమాట. టీ, కాఫీ అలవాటు ఉండేవాళ్ళు బ్లాక్ కాఫీలు అలా తాగొచ్చు, కానీ షుగర్ అవాయిడ్ చేయండి. దీంతో పాటు ఫూల్ మక్కన తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ K, విటమిన్ E ఉంటాయి. ఇవి జాయింట్స్కి చాలా మంచిది. లేదంటే 30 grams పల్లీలు ఉంటాయి కదా, వాటిని ఉప్పు లేకుండా వేయించుకొని తీసుకోండి. ఇవి ఏవి వద్దు అనుకుంటే 30 grams హై ప్రోటీన్ మిక్స్డ్ డ్రై నట్స్ ఉంటాయి. అవి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని తినచ్చు. వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్దీ, హై ప్రోటీన్లు చాలా ఉంటాయి. కాబట్టి బాడీని నరిష్ చేసి స్కిన్ మరియు హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా త్వరగా వెయిట్ లాస్కి తోడ్పడతాయి. నెక్స్ట్ డిన్నర్. డేలో ఇదే మనం తినే లాస్ట్ మీల్ అనమాట. ఇది మనం 7:30 to 7:45 PM మధ్యలో ఉండాలి. మీరు రోటీ అయినా తినచ్చు, చియా పుడ్డింగ్ తినచ్చు, గ్రిల్డ్ చికెన్ తీసుకోవచ్చు. అంటే గ్రిల్డ్ చికెన్లో మనం గ్రిల్ చేసినవి మాత్రమే తీసుకోవాలి, డీప్ ఫ్రై చేసినవి తీసుకోకూడదు అనమాట. ఇక ఇక్కడితో మన ఈటింగ్ విండో అయితే క్లోజ్ అవుతుంది. ఇంకా బెడ్ టైం డ్రింక్ అండి. ఇందులో మనము గ్రీన్ టీ అయినా తీసుకోవచ్చు, లేదా ఇందాక మనం చెప్పినట్టు వాము, జీలకర్ర వాటర్ అయినా తాగి పడుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పిన ప్రొసీజర్లో రోజులో కనీసం 2 లేదా 3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఇలాంటి డైటింగ్లు చేయాలనుకున్న వారు ఒక మంచి డైటీషియన్ను కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా ప్రకారం పాటిస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.